ఇండియా మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 మ్యాచ్ల అసలు సీజన్ మ్యాచ్ నిన్న రాత్రి జరిగింది. పాకిస్థాన్ మరియు భారతదేశం మధ్య జరిగిన రసవత్తైన పోరాటంతో వన్ సైడ్ వార్లో ఇండియానే గెలిచింది. అయితే ఈ టోర్నమెంట్లో ఇండియా తరపుతో మేము ఆడమని మొదటి నుంచి భీష్మించి కూర్చున్న పాకిస్థాన్ ఎట్టకేలకు తిరిగి వచ్చి భారత్తో తలపడింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఏకపక్షంగా విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. అయితే అన్ని షేక్ హ్యాండ్ ఇష్యూ కూడా ఈ మ్యాచ్లో హైలైట్ అయింది. అయితే మ్యాచ్ ముందు రోజు ప్రెస్ మీట్లో షేక్ హ్యాండ్ గురించి కొంత విలేకరులు అడగగా దానికి ఏం జరుగుతుందో చూద్దామని సూర్యకుమార్ గారు భారత్ కెప్టెన్ చెప్పడం జరిగింది. అయితే అనుకున్నట్టుగానే టాస్ అనంతరం ఇరు కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. అయితే ఈ మ్యాచ్లో మేజర్గా చెప్పుకోవాల్సిన హైలైట్స్ ఏంటంటే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేసింది 20 ఓవర్లో. అయితే అభిషేక్ శర్మని హైలైట్గా ఉండి అతను అవుట్ చేయాలనే ఉద్దేశంతో మొదటి ఓవర్లోనే పాకిస్తాన్ కెప్టెన్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇషాన్ కిషన్ రూపంలో వారికి 30 నిమిషం వారు గ్రహించలేకపోయారు. ఇషాన్ కిషన్ ధాటిగా ఆడారు. దాదాపు మొదటి 5 ఓవర్లలో దాదాపు 52 పరుగులు చేశారు. మినిమం 10 రన్ రేట్తో మెయింటైన్ చేయడం జరిగింది. ఆ 52 ఓవర్లు దాదాపు 40 ఓవర్లు ఇషాన్ కిషన్వే మొదటి పవర్ ప్లేలో. అయితే మొత్తానికి ధీటుగా భారత్ 175 పరుగులు చేయడం జరిగింది. మధ్యలో కొన్ని వికెట్లు తడబడినా కూడా. అయితే పాకిస్తాన్ ఎక్కువ స్పిన్నర్లపై ఆడింది. దాదాపు 18 ఓవర్లు స్పిన్నర్లతో వేయించడం జరిగింది. అయితే పాకిస్తాన్ కెప్టెన్ తన ట్రంప్ కార్డు ఉస్మాన్ తారిక్ అని చెప్పారు. తన బౌలింగ్పై అన్ని మ్యాచ్ల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే తను వచ్చి ఆగి బౌలింగ్ వేయడం ఇది ఒక టెక్నిక్ అని, ఇది త్రో బౌలింగ్ లాగా ఉందని అందరూ వ్యాఖ్యానించడం జరిగింది. కాకపోతే ఐసీసీ నుంచి బౌలింగ్ క్లియరెన్స్ రావడంతో అతను ఎదుర్కోవడం తప్పలేదు. అతన్ని పాకిస్తాన్ ట్రంప్ కార్డ్ లాగా వాడి చివరి ఓవర్లోనే అతనితో బౌలింగ్ వేయించింది. కాకపోతే రన్స్లోకి అతను కట్టడి చేసినా కూడా అతని బౌలింగ్లో కూడా భారత్ బ్యాటర్స్ బౌండరీస్ బాధడం జరిగింది. దాదాపు అందుకే 175 పరుగులు బరిలో దిగింది. 170 పరుగులు సాధించడం జరిగింది. అయితే 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్తాన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 114 రన్లకే తోక ముడిచింది. అయితే మొదటి ఓవర్లోనే వికెట్ పడడం, తర్వాత బుమ్రా కట్టిన దాదాపు 13 పరుగులకి 3 వికెట్లు కొలపికల్లో కష్టం కలిగింది. అయితే ఉస్మాన్ తారిక్ ఒక్కడు మాత్రమే 44 పరుగులు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లోకి పాకిస్తాన్ పీసీబీ బోర్డు అధ్యక్షుడు రావడం జరిగింది. తన మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది. అయితే భారత ప్రేక్షకులు మ్యాచ్ తర్వాత ఫన్నీగా కొన్ని కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మేము మొదటి నుంచి ఆడంరో అంటే మమ్మల్ని పిలిచి అవమానిస్తారు అన్నట్టు అందరూ ఫన్నీ కామెంట్ చేస్తారు. ఎందుకంటే గత టీ20 రికార్డులో భారత్ పాకిస్తాన్ మధ్య తేడాలు గమనించి ఆడిన 8 మ్యాచ్ల్లో దాదాపు 7 మ్యాచ్ల్లో పాకిస్తాన్ ఓడిపోయింది, ఒక మ్యాచ్లో తప్ప. అయితే మొదట బంగ్లాదేశ్ టీ20 నుంచి నిష్క్రమించిన తర్వాత సపోర్టుగా పాకిస్తాన్ కూడా నిష్క్రమించాలని ప్రయత్నం చేసింది. అయితే టోర్నమెంట్ నిష్క్రమించకుండా భారత్తో మాత్రమే మ్యాచ్ను ఆడొద్దని ఫిక్స్ అయింది. అయితే బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాలు నచ్చజెప్పడంతో పాకిస్తాన్ దిగింది. అయితే పాకిస్తాన్ ఈ మ్యాచ్లో ఆడకపోతే ఆర్థికంగా చాలా కష్టాలు మరియు సిరీస్ల పైన కూడా ఆంక్షలు, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఆంక్షలు ఉంటాయని భయంతో ఇడికే పికల్లోతు కష్టాలు ఉన్న పాకిస్తాన్ మళ్ళీ ఆంక్షలు పెడితే మరి ఇబ్బందులకు గురవుతాను. ఆల్రెడీ వారి పాకిస్తాన్ ప్లేయర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్న బోర్డు ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ వాళ్ళు మిస్ అయితే దాదాపు 300-400 కోట్ల నష్టపరిహారం పేయాల్సి వస్తుందని ఐసీసీ వార్నింగ్ ఇవ్వడంతో సచ్చేది లేక పాకిస్తాన్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. స్వయం పాకిస్తాన్ ప్రధాని పాకిస్తాన్ ప్రధాని మేము ఆడమని చెప్పినా కూడా తర్వాత వాళ్ళు బేరూజ్ చేసుకున్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఇడికే పాకిస్తాన్ పీకలో కష్టాలు ఉండే అప్పు లేనిదే పుట్టగడం పరిస్థితి ఆ దేశం వచ్చిందని పాకిస్తాన్ అధ్యక్షుడు స్వయంగా చెప్పారు. దీన్ని బట్టి అర్థమైంది పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో.